ఒక ప్రాంతానికి లిమిటెడ్ కాదు జనసేన. జనసేన ఇస్ గోయింగ్ టు బి ప్రాంతానికి లిమిటెడ్ కాదని జనసేన అని మీరు అంటున్నారు. తెలంగాణలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే ప్రాంతీయవాదం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు ఇక్కడ పాగా వేసుకొని ఉన్నాయి, ఇటు ప్రాంతీయ పార్టీలు పాగా వేసుకొని ఉన్నాయి. అటువంటిది పక్క రాష్ట్రం సంబంధించిన పార్టీని మేము ఎట్లా ఆస్వాదిస్తామని చెప్పేసి కొంతమంది చర్చకు ఇస్తున్నారు. ఆ కొంతమందికి సరైన వ్యక్తిత్వం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుర్రం జాషువా గారు చెప్పారు, పసలేనోడే ప్రాంతీయవాదాన్ని లేవనెత్తుతాడు అని. నేను చెప్పలేదు, గుర్రం జాషువా గారు. మళ్ళీ ఆయన కూడా ప్రాంతీయవాదం అంటగట్టి ఆయన ఫలానా ఏరియా కవి కాబట్టి మేము ఆయన మాట వినేది అంటే నేనేం చేయలేను. గుర్రం జాషువా గారే చెప్పారు. కాబట్టి కులం పేరు ప్రాంతం పేరు అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏ పని చేయలేక, వాళ్ళు చేసిన పనిని చెప్పుకోలేక ప్రాంతాన్ని నేను ఇంత డెవలప్ చేశాను, నేను ఇది సాధించానని చెప్పుకోవచ్చుగా. చేస్తే అది చెప్పుకోవచ్చుగా. అది మానేసి మీది ప్రాంతం మాదా ప్రాంతం, మీది జిల్లా మాది జిల్లా, మీదా గల్లీ మాది గల్లీ, రేపొద్దున ఈ గల్లీలో ఉన్న ఆ గల్లీలోకి రావద్దంటారా? ఒక ప్రాంతానికి లిమిటెడ్ కాదు జనసేన. జనసేన ఇస్ గోయింగ్ టు బి ప్రాంతానికి లిమిటెడ్ కాదని జనసేన అని మీరు అంటున్నారు. తెలంగాణలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే ప్రాంతీయవాదం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు ఇక్కడ పాగా వేసుకొని ఉన్నాయి, ఇటు ప్రాంతీయ పార్టీలు పాగా వేసుకొని ఉన్నాయి. అటువంటిది పక్క రాష్ట్రం సంబంధించిన పార్టీని మేము ఎట్లా ఆస్వాదిస్తామని చెప్పేసి కొంతమంది చర్చకు ఇస్తున్నారు. ఆ కొంతమందికి సరైన వ్యక్తిత్వం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుర్రం జాషువా గారు చెప్పారు, పసలేనోడే ప్రాంతీయవాదాన్ని లేవనెత్తుతాడు అని. నేను చెప్పలేదు, గుర్రం జాషువా గారు. మళ్ళీ ఆయన కూడా ప్రాంతీయవాదం అంటగట్టి ఆయన ఫలానా ఏరియా కవి కాబట్టి మేము ఆయన మాట వినేది అంటే నేనేం చేయలేను. గుర్రం జాషువా గారే చెప్పారు. కాబట్టి కులం పేరు ప్రాంతం పేరు అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏ పని చేయలేక, వాళ్ళు చేసిన పనిని చెప్పుకోలేక ప్రాంతాన్ని నేను ఇంత డెవలప్ చేశాను, నేను ఇది సాధించానని చెప్పుకోవచ్చుగా. చేస్తే అది చెప్పుకోవచ్చుగా. అది మానేసి మీది ప్రాంతం మాదా ప్రాంతం, మీది జిల్లా మాది జిల్లా, మీదా గల్లీ మాది గల్లీ, రేపొద్దున ఈ గల్లీలో ఉన్న ఆ గల్లీలోకి రావద్దంటారా?